హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా ఇక్కడ మనము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని బొమ్మరస్పేట మండలం రేగడమర్యం జిల్లా పరిషత్ హై స్కూల్లోకి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ విద్యాబోధన అంటే ప్రపంచంలోనే నాలుగు గోడల మధ్య విద్యాబోధన జరుగుతున్నది ఒక నానుడి ఉంది. అలాంటి నానుడి ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ ఈ పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6th, 7th, 8th, 9th తరగతులకు గత 7 సంవత్సరాల నుంచి ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. వీళ్ళకి పాఠాలు ఏ విధంగా చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, అసలు వీళ్ళు విద్యాబోధనలు ఏ విధంగా నేర్చుకుంటున్నారు అనేది ఒక ఇదేంది. దీనిపైన విద్యాశాఖ అధికారులు కూడా గత 7 సంవత్సరాల నుంచి అసలు పట్టించుకునే అధికారే కరువయ్యాడని కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు కానీ విద్యావంతులు కానీ పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఈ పాఠశాలలో ఉన్నాం. ఈ ఈ విద్యారంగ సమస్యలపైన విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటున్నారు అనేది ఇప్పుడు మనం ప్రజెంట్ 10వ తరగతి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. వాళ్ళు విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా మనం ఇప్పుడు వాళ్ళని తెలుసుకుందాం. అమ్మా, మీ పేరేం పేరు చెప్పు. సునీత సార్. ఇప్పుడు ఇక్కడ ఉపాధ్యాయులు లేక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఉపాధ్యాయులు లేక సార్. మీరు ఎట్లా చదువుకుంటున్నారు? ఇప్పుడు టీచర్లు అయితే ఎవరు లేరు కదా, ఎట్లా చదువుకుంటున్నారు? మరి మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు ఎంతమంది టీచర్లు ఉన్నారు? మీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? సార్ వాళ్ళేమో ఒకరు ఉన్నారు సార్, ముగ్గురు ఉన్నారు. స్టూడెంట్స్ ఏమో 23 సార్. మరి ఎట్లా చదువుకుంటున్నారు? పాఠాలు ఎవరు చెప్తున్నారు? టీవీలో పెడుతుండ్రు సార్. టీవీలో పెడితే కూడా మాకు డౌట్ ఉంటే కూడా సార్ అడగాలంటే ఎవరు సార్ వాళ్ళు లేరు సార్. సరే, నీ పేరేం పేరమ్మా? సరిత సార్. చెప్పు, ఎట్లా ఉంది? మీ టీచర్లు ఉన్నారా? మీరు ఎట్లా చదువుకుంటున్నారు? మీరు ఏ నుంచి ఎప్పటి వరకు టీచర్లు లేరు చెప్పండి. చాలా కాలం నుంచి టీచర్స్ లేరు సార్. మేమైతే చదువుకుంటున్నాం కానీ ఏదైనా డౌట్ వచ్చినా కానీ అర్థం కాకపోయినా కానీ ఎవరికి అడగాలో మాకు తెలియదు సార్. అధికారులు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరికి చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు సార్. ఎన్ని సంవత్సరాలు టీచర్లు లేక? 6-7 సంవత్సరాలు అవుతుంది సార్. మరి మీకు పరీక్షలు వచ్చినప్పుడు మరి ఎట్లా, మీరు ఎగ్జామ్లో ఎట్లా పాస్ అవుతున్నారు? ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఇంతకు మీరే రాసుకుంటున్నారా, మీరే చేసుకుంటున్నారా, ఎట్లా చేస్తున్నారు? అంటే చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు సార్. ఇంకా ఎగ్జామ్ లో అయితే సొంతంగానే రాయరు. ఉపాధ్యాయులు ఎవరైనా వస్తారా అప్పుడు? రారు సార్, ఉన్న వాళ్ళే పెడతారు. ఒకటే ఉపాధ్యాయుడు అన్ని స్కూల్ మొత్తం మెయింటైన్ చేస్తారు? అవును సార్, హై స్కూల్ మొత్తం ఒకటే సార్ మెయింటైన్ చేస్తాడు. నా పేరు సరిత, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మాది రేగడ్ మైల్వార్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్. చదువు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏదో ఉందో ఇక్కడ చదువు. చదువు, పర్వాలేదు, అవే చదువు. కాదా చదవడానికి? చదవండి. ఇప్పుడు మీరు 10th క్లాస్ ఉంది కదా, 10th క్లాస్కి వచ్చారు కాబట్టి ఈ సబ్జెక్ట్ ఏందో ఇది చదవండి. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? మీరు తెలుగు మీడియం సార్. తెలుగు మీడియం అయితే ఈ సబ్జెక్ట్ ఏందో ఇది చదవండి. మీ పేరు? కూర్చో, కింద కూర్చో. మీ పేరు? నా పేరు చిట్టి, 10th క్లాస్ చదువుతున్నాను. అది ఇది సబ్జెక్ట్ చదవండి ఏందో. కృత్యం 2 సానాంగా తయారైన ఉల్లి పొర ముక్కలను కొనండి. చదవండి. చదవండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పేరా చదవండి. సో ఇది మనం ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ చదువుతున్న చదువులు ఇది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఉపాధ్యాయులు లేకపోవడం. గత 7 సంవత్సరాల నుంచి ఈ పాఠశాలకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉండడం, వీళ్ళకు విద్యాబోధనలు నేర్పే ఉపాధ్యాయులు కరువు అవడంతో వీళ్ళకి అసలు 10th స్టాండింగ్ ఉంది, చదవడానికి కూడా కరెక్ట్ రావడం లేదు. ఇంగ్లీష్ రావడం లేదు, తెలుగు రావడం లేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ మళ్ళీ వచ్చిందంటే 10th నుంచి తర్వాత ఇంటర్మీడియట్కి పోతారు. అక్కడ ఇంటర్మీడియట్లో ఏం చదువుతారు, వాళ్ళకు లోక జ్ఞానం కూడా తెలియడం లేదు. ఇది ఇలాంటి దుస్థితి పైన. నా పేరు మల్లేశం,
నేను ఎంపీపీఎస్ మైసనంపు తాండాలో పోస్టింగ్ యాక్చువల్గా. అక్కడ పిల్లలు లేక మరి నేను ఇక్కడికి డిప్యుటేషన్ మీద రావడం జరిగింది. ఇక్కడ పిల్లలు చాలా మెలికల్లాంటి విద్యార్థులు ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఈ స్కూల్లో శాంక్షన్ పోస్టులు లేకపోవడము ఈ పాఠశాల మరి దురదృష్టము. ఎందుకంటే ఒకే ఒక్క పోస్ట్ తోటి 5 క్లాసులు గల హై స్కూల్ ఏ విధంగా నడుస్తున్నది అనేది మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఆలోచన చేయడం కాదు, మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తులే కాబట్టి దయచేసి విద్యాశాఖ అధికారులు మరి వెంటనే ఈ స్కూల్కు శాంక్షన్ పోస్టులు కల్పిస్తారని, పోస్టులు శాంక్షన్ చేస్తారని, తద్వారా ఇప్పుడు జరిగేటటువంటి బదిలీల లోపల మరి ఉపాధ్యాయులు ఈ రోడ్డు మీద ఉన్నటువంటి ఈ రేగడమలారం ప్లేస్ను కంపల్సరీ ఆప్టేట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్నటువంటి నేను మరి ఇక్కడ సేవ చేయాలనేటువంటి దూరమైనప్పటికీ ఇక్కడ సేవ చేయాలనే దృక్పథంతో నేను ఇక్కడికి డిప్యుటేషన్ మీద రావడం జరిగింది. మరి దయచేసి మరి విద్యాశాఖ దీనిపైన స్పందించి వెంటనే మరి ఇక్కడ శాంక్షన్ పోస్టులను ఏర్పాటు చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. అయితే మరీ ముఖ్యంగా మరి ఈ మండలం లోపల ఈ పాఠశాలనే కాదు, చెలువుమైనం అనే పాఠశాలలో కూడా మరి 9th వరకు అప్గ్రేడ్ అయ్యి 10th కోసము కొడంగల్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా స్టాఫ్ లేకపోవడం అనేది దురదృష్టకరం. అక్కడ కూడా హై స్కూల్ సెక్షన్కి మరి శాంక్షన్ పోస్టులు లేకపోవడం కూడా దురదృష్టము. మరి గతంలో మేము ఈ పాఠశాలకు సంబంధించి ఈ పాఠశాలలో పోస్టులను శాంక్షన్ చేయాలని చెప్పి గతంలో మరి ఈ కాన్స్టిట్యున్సీకి మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సవితా ఇంద్రారెడ్డి గారు కూడా మా పాఠశాల హెడ్ మాస్టరు మేము మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది పాఠశాలలో శాంక్షన్ కోసము. మరి ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకొని ఈ పాఠశాలలో శాంక్షన్ పోస్టులను ఏర్పాటు చేయాలి. మరి గత 10-12 సంవత్సరాల నుంచి మేము ఈ మండలంలో పనిచేస్తున్నాము. గత 10-12 సంవత్సరాల నుంచి కూడా మరి ఏ ఒక్క పాఠశాల కూడా అప్గ్రేడ్ కాలేదు. ఈ 2 పాఠశాలలు అప్గ్రేడ్ అయినాయి. కాబట్టి దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఖచ్చితంగా మరి శాంక్షన్ పోస్టులను ఏర్పాటు చేస్తారని చెప్పి విద్యాశాఖ అధికారులను కోరుతున్నాం. మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి విద్యార్థులకు విద్యా ఫలాలు అందాలంటే ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు మరి శాంక్షన్ పోస్టులను ఏర్పాటు చేస్తారని చెప్పి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. నా పేరు దీపిక సార్. మేము తండాల నుంచి వస్తాం సార్, కానీ ఇక్కడ టీచర్లు లేరు సార్. మేము అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి స్కూల్కి వచ్చి ఏం లాభం సార్? మేము చదువుకుంటాం సార్, కానీ టీచర్ వాళ్ళు లేకపోతే మేము ఎట్లా పాస్ అవ్వాలి సార్? ఇంకా మాకు టీచర్ వాళ్ళు కావాలి సార్. కదా అవును సార్, మేము చదువుకుంటున్నాం సార్. ఎవ్వరు చెప్తలేరు సార్. మాకు ఒక్క హెచ్ఎం సార్ ఒకటే చెప్తారు సార్. టీవీలో పెడతారు కానీ మాకు అర్థమే కాదు సార్. క్వశ్చన్లు అడగాలంటే ఎవరికి. ఇక్కడ ఉన్నటువంటి రేగడమలారం గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నటువంటి ఈ ఎక్కడ కూడా ఉపాధ్యాయులు అయితే ఎవ్వరు కూడా లేరు. ఉన్నటువంటి ఒకే ఒక ఏకోపాధ్యాయుడు మన ప్రధానోపాధ్యాయుడు సార్ గారు మనతో ఉన్నారు. వారితో అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చూద్దాం. సార్ మీ పేరు సార్? నా పేరు పి శంకరయ్య. ఇప్పుడు ఈ స్కూల్లో కూడా గత 6-7 సంవత్సరాల నుంచి కూడా ఉపాధ్యాయులు ఎవరు లేరని సమాచారం. అవును సార్, మీరు ఒక్కరే ఉన్నారు. ఎలా సాగుతుంది సార్ పాఠశాల? ఇప్పుడు గత సంవత్సరము వేరే స్కూల్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యాయులను డిప్యుటేషన్గా తీసుకున్నాము. అరకొరగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సరిగా రాలేరు. రాకపోవడం వల్ల అక్టోబర్ నవంబర్లో రావడం వల్ల మా విద్యార్థులకు చాలా నష్టం జరిగింది. చాలా నష్టం జరగడం వల్ల విద్యార్థులు సగం మంది ఫెయిల్ అయిపోయారు. మరి ఇది నేనుండి కూడా విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నాను. కాబట్టి అందరు ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు వచ్చినట్టయితే ఈ పాఠశాల విద్యార్థులు చాలా కష్టపడేటువంటి నేచర్ ఉంది వాళ్ళకు. కాబట్టి వాళ్ళందరూ బాగా చదువుతారని ఆశిస్తున్నాను. అంటే గత సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు ఒక 18 మంది 20 మంది స్ట్రెంత్ ఉన్నట్టున్నది. 28 మంది ఏమో ఉన్నారు, 24 మంది ఉన్నారు. అందులో కేవలం ఒక 6-7 మంది విద్యార్థులు మాత్రమే పాస్ అవ్వడం జరిగింది. మిగతా విద్యార్థులు మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఇది కారణం? అంటే ఇక్కడ మాకు ఉపాధ్యాయులు అంటే ముఖ్యంగా సైన్స్ లో టీచర్ లేకపోవడం వల్ల, ఫిజికల్ సైన్స్ లో టీచర్ లేకపోవడం వల్ల విద్యార్థులకు సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల మరి పిల్లలు
విద్యార్థులందరూ సైన్స్లో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. అంటే ఈ ఉపాధ్యాయులను నియమించకపోవడం గల ప్రధాన కారణాలు ఏంటి సార్ అసలు? ప్రధాన కారణాలు అంటే ఇక్కడ అప్గ్రేడేషన్ అయ్యి 2017-18లో అప్గ్రేడేషన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన పాలన ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల మరి ఈ విధంగా జరిగింది. నేను వచ్చినాక కూడా 2022లో నేను వచ్చాను. అప్పటి నుంచి కూడా విద్యాశాఖ మంత్రికి నేను విన్నవించుకున్నాను. మీటింగ్లు అవుతుంటే మరి డిఓ గారికి విన్నవించుకున్నాను, ఎంఈఓ గారికి విన్నవించుకున్నాను, ఎంతమందికి ఊరోళ్ళకి చెప్పుకున్నాను. ఊరోళ్ళందరూ సపోర్ట్గా ఉన్నారు. మీకు ఎక్కడ అంటే అక్కడ అని చెప్పారు. అందరూ బాగానే ప్రయత్నం చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ వాళ్ళ స్పందన లేదు. పై అధికారులకు స్పందన లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ మారుమూల గ్రామంలో ఉండడం వల్ల, మారుమూల ప్రదేశంలో ఉండడం వల్ల మరి గవర్నమెంట్ సరిగా పట్టించుకోవడం లేకపోవడం వల్ల విద్యార్థులు ఇక్కడ మా చుట్టుపక్కల ఈ విలేజ్ చుట్టుపక్కల అంతా తండా గ్రామస్తులే ఉన్నారు. వాళ్ళందరూ చాలా అభివృద్ధికి నోచుకున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ విద్యార్థులను ఉపాధ్యాయులను నియమించినట్టయితే ఈ పాఠశాల చాలా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. కాబట్టి దీనికి తక్షణమే గవర్నమెంట్ వాళ్ళు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పోస్టులను మంజూరు చేసి మరి టీచర్స్ను నియమించినట్టయితే ఇక్కడ పిల్లలు చాలా మంచి అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు మనకేంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, ఇందులో అసలు ఈ హై స్కూల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేకపోవడం వల్ల మీరు ఆయనకు ఏ విధంగా విజ్ఞప్తి చేయగలరు? అయితే మా యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుకు రేవంత్ రెడ్డి వచ్చాడు కాబట్టి మాకందరికి తప్పకుండా టీచర్స్ నియమిస్తారన్నట్టు ఆశతో వెయ్యి కళ్ళతోటి విద్యార్థులు చూస్తున్నట్టు సందర్భం ఇది. మా గ్రామస్తులు కూడా చూస్తున్నట్టు సందర్భము. నేను కూడా రేవంత్ రెడ్డి ఈ యొక్క ఎమ్మెల్యే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మా యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ పాఠశాలను తప్పకుండా ఉపాధ్యాయులను నియమించి తప్పక మా బాధలు తీరుస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ యొక్క పాఠశాలను అన్ని విధాలుగా తీర్చిదిద్ది ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు న్యాయం చేస్తారని చెప్పేసి కూడా వీళ్ళొక విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉన్నట్టు ఉపాధ్యాయులు కానీ కూడా అందరూ ఆశిస్తున్నారు. దీనిపైన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మన స్థానిక ఎమ్మెల్యే ఏ విధంగా చర్యలు తీసుకుంటాడు, విద్యాభివృద్ధికి కృషి చేస్తాడా, మీ మెగా డిఎస్సి ఏర్పాటు చేసి విద్యార్థులను నియమిస్తారా లేదా అనేది కూడా అందరిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు అందరూ కూడా మాకు ఉపాధ్యాయులు కావాలి, విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరచాలి. గత పాలకులు కూడా ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక్కడ ఉన్నటువంటి గత బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ విద్యార్థుల భవిష్యత్తును ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో కూడా మనకు ఉపాధ్యాయులు నియమించాలి. ఈ విద్యా సంవత్సరంకి విద్యార్థులను అన్ని రంగాల్లో క్రీడలు కానీ విద్యాపరంగా కానీ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అన్నిట్లో కూడా ఇక్కడ వెనుకబడటం జరిగిందన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి దుస్థితి. కావాలి మా స్కూల్ కు ఉపాధ్యాయులు కావాలి మా స్కూల్ కు ఉపాధ్యాయులు కావాలి మా స్కూల్ కు ఉపాధ్యాయులు కావాలి మా స్కూల్ కు ఉపాధ్యాయులు